డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఏంటంటారంటే ప్రేక్షక దేవుళ్ళు అంటారు. నేనేంటంటానంటే సత్సంగ దేవుళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఇది చెప్పడం పూర్తిగా వినడం చాలా కష్టం. ఎందుకంటే డైజెషన్ అవ్వదు. ఒకరు చెప్తే వినడం అనేది డైజెషన్ చేసుకోవడం అంటే నిజంగా మీరందరూ కూడా సత్సంగ దేవుళ్ళే. దేవుడికే మరి ఏ గుణాలు ఉండవు కదా, సత్వత్వంలో రోజు గుణాలు ఉండవు. గుణాలు మేము యాక్ట్ చెయ్యాలి. ఇక్కడ నేను వింటున్నారా లేదా, లేకపోతే ఇబ్బంది ఉందా, అట్రాక్ట్ అవుతున్నారా లేదా, నేను బాగా చెప్తున్నా లేదా, ఈ పాత్ర అంతా పోషించాలి. మేము గుణాల్లో ఉంటాము, మీరేమి అబ్జర్వేషన్లోనే ఉంటారు, పరిశీలన. మరి మేషాల అదృష్టం ఇది థర్డ్ టైం 225 5-2-2 అంటే 9. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 9-9-67. అంటే ఆ సాంఖ్యం సరిపోయిందేటో తెలీదు. మేషాలు ఫోన్ చేసి మేషాలు ఇలాగా ఏర్పాటు చేస్తున్నాము, మరి ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాం, మరి మనము ఏదో చెయ్యాలి కదా. మరి మా తల్లిదండ్రులు, నాది ఇక్కడే పెద్దమరిపాడు, మరి మా తల్లిదండ్రుల పేరున స్వామికి ఒక 50,000 రూపాయలు జరుగుతుంది. అలాగే ఇప్పుడు వివాహం, మా నారాయణరావు గారు పాల్గొండ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన అనేక కార్యక్రమాలు చూడండి, ఆయన చేయితో వచ్చేసరికి ఎంతమంది స్పందించారు. అదే అష్టవాసి అంటారు. ఒకరి చేతితో చేసేటువంటి మంచి పని అనేక మందికి ఇన్స్పిరేషన్ అయిపోయి మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం. అటువంటి సత్కార్యక్రమం ఈరోజు అద్భుతం అనమాట. ఎన్ని సత్సంగాలు జరగవచ్చు, ఎంత మాట్లాడవచ్చు, కానీ ఒక ఆచరణీయమైనటువంటి నిజంగా ఇది ఒక రకంగా అద్భుతం అనిపించదు. నేషనల్ ఆ విధంగా యాక్టివేట్ చేయించడం, అందరూ స్పందించడం అంటే అదే నిజమైనటువంటి యజ్ఞం అండి. యజ్ఞం అంటే మనం సమిధులు కాల్చడమో నెయ్యేయడమో కాదు. యజ్ఞాత కర్మలో నిద్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. మీరందరూ చాలా పెద్దవాళ్ళు ఏమైనా స్వల్ప వాటాలు ఉంటే క్షమించాలి. ఇక్కడ సమత్వం యోగ ఉచితే రాశారు. ఎందుకంటే మేమేమి పండితులం కాదు, అందరం కూడా విద్యార్థులమే, నిరంతర విద్యార్థులమే అనమాట. ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్ ఉన్నారు. 225 సత్సంగాలు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదండి. చాలా అత్యంత కష్టమైనటువంటి పని వినడం. మరి ఈరోజు మరి ఇది లభించడమే మన అదృష్టం. మరి రామయోగి ఆశ్రమంలో ఒక భాగస్వామ్యం పంచుకోవడం, దానిలో మా తల్లిదండ్రులు, మా నాన్నగారు యోగి, ఆయన 24 సంవత్సరాలు యోగంలో ఉండి తన జన్మను సార్థక చేసుకున్న వ్యక్తి. ఆ తల్లిదండ్రులు గర్భంలో జన్మించడం, ఉపాధ్యాయ వృత్తి లభించడం, ఆధ్యాత్మికమైనటువంటి కాలంతో జీవించడం అనేది ఆ తల్లిదండ్రుల యొక్క రుణం అనేది మనం ఎవరూ తీర్చుకోలేము. మరి వాళ్ళ పేరున ఈరోజు మరి ఈ పరిసర ప్రాంతాల్లో నిజంగా మేషానికి నేను అత్యంత ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వీలైనంత త్వరలో నీకు 50,000 రూపాయలు మా నాన్నగారు అమ్మగారు మీద మీరు చేయాలి. అలాగే మాకు సిద్ధయ్య స్వామి గారు, ఆయన కిన్నెరవాడ వీరభద్ర స్వామి సేవాపీఠం ఏర్పాటు చేసి నిరంతరము పౌర్ణానిక కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు ఒక 2 times ఆయన పిలవడం జరిగింది. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ స్వామి ఇది చాలా ఇబ్బందిగా ఉంది అంటే, సరే తప్పకుండా నేను 108 బస్తాల సిమెంట్ మీ స్లాబ్కి అందిస్తాను అని చెప్పడం, నా వంతు సహాయ సహకారం చేస్తామని సిద్ధయ్య స్వామి గారు కూడా అది మా తల్లిదండ్రుల పేరు. అయితే ఇదంతా చాలా ఈజీ అండి, కానీ జ్ఞానం రావడం చాలా కష్టం. అత్యంత కష్టమైన పని ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానం కలగాలి? ఆత్మజ్ఞానం కలగాలి. ఈ సత్సంగా నిజంగా రామయోగి ఆయన స్వామి గారు గురువు గారు ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే మనం యజ్ఞాలు చేస్తాం. నేను కూడా గాయత్రి మహాయజ్ఞాలు ప్రతి నెల 9 కుండీలు చేసి 12వ యజ్ఞం తెలంగాణలో పూర్ణాహుతి అయింది. మళ్ళీ కిన్నెరవాడలో 108 కుండీలు గాయత్రి
ఇలా ప్రతి నెల యజ్ఞాలు చేస్తుంటాం. ఒక పక్క భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు పారాయణం చేసి సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొక పక్క భాగవత సప్తాహం 7 రోజులు భాగవతాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ వన్నిటి ద్వారా ఏంటంటే వ్యక్తి మార్పు రావాలి, వ్యక్తి నిర్మాణం చేయాలి, కుటుంబ నిర్మాణం చేయాలి, సమాజం నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్ప బలంతో నిరంతర కార్యక్రమాలు మా తల్లిదండ్రుల యొక్క అదృష్టము, లేకపోతే నాతో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది మీకు సహకరించేటువంటి వ్యక్తులు. ఒక కార్యక్రమం ఉందంటే నేనేమీ చేయక్కర్లేదు, చెప్తే చేసుకుని వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అయితే మొన్ననే ఇక్కడ మాకు ఊండిలో ఒక కార్యక్రమం చేసాం, గీత యజ్ఞం. ఆ చేసిన సందర్భంలో వాళ్ళు నాకు ఒక బంగారు ఉంగరం కానుక ఇచ్చారు. చూడండి, మమ్మాయ దురత్యయ దైవీయేష గుణమయి మమ్మాయ దురత్యయ మామేమయ ప్రవర్తంతే మాయా మేధాంతరంతితే నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, అధిక మించుకు వీలు కానిది. నేనేమనుకున్నాను, మా నాన్నగారి యోగి, ఆయన నిరంతరం యోగంలో ఉండేవారు, నేను అలాగే బతకాలనుకున్నాను. అయితే ఆ సబ్జెక్ట్ వేరు. అయితే అక్కడ మా ఏరియాలో వచ్చారు. నేను సార్ మేము ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నామా, మీలాంటి వ్యక్తి ఉండాలి, మనం సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని స్వామి సేవా సమితిని ఒక సేవా సంఘం ఏర్పాటు చేసి నన్ను బయటికి తీశారు వాళ్ళు. చూడండి, నేనేమనుకున్నాను, హాయిగా నా డ్యూటీ చేసుకొని హాయిగా నా ధ్యానమో యోగమో సాధన ఆధ్యాత్మికమైనటువంటి జీవనం గడపాలి అనేటువంటి పరిస్థితుల్లో నేను అలకాలు ఇలగడానికి వచ్చి అనేక రకాలైనటువంటి సత్కర్మలు జరిగాయి. ఎడ్యుకేషన్గా, ఆధ్యాత్మికంగా, దేవాలయ నిర్మాణంలో మనం ₹1, 10 మంది ₹10 ఆ విధంగా సర్వీస్ చేశాం. ఇక అదే మీద అది మొదలలేదండి. నేనేం చేసేవాడిని, సరే కొన్ని ఒక పక్కన అవుతున్నాయి గీతా పారాయణాలు, భగవద్గీత భక్తులందరినీ సమీకరించి వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేసేవాడిని. నేను 7 రోజులు ఒక్కొక్క ఏరియాలో మోటివేషన్ చేసి ఆ గ్రామంలో మంచి కార్యక్రమాలు చేశాం. 108 ఇంటికి వెళ్ళి 108 గాయత్రి మహాయజ్ఞాలు చేశాం. ఒకేసారి 54 గాయత్రి మహాయజ్ఞాలు చేశాం. కరోనా టైంలో కూడా 18, ఇది అద్భుతమండి, కరోనా టైంలో కూడా ఎక్కడ గీతాపారాయణం ఆపలేదు, అన్నీ విజయవంతమే. చూడండి, అంటే భగవంతుడు మనలోనే ఒక ఏంటంటే ఆ కమిట్మెంట్ చెయ్యాలనేటువంటి సత్సంకల్పం. మన భగవద్గీత ఉంది, వదలేదాత్మానాత్మానం నాత్మానం వసాది ఆత్మైవో ఆత్మనో బంధువు ఆత్మైవ నేను నువ్వే వదిలించుకోవాలి. అయితే పని ఎవరి గురించి చేసుకోవాలి, మన గురించి మనం చేసుకోవాలి. లేకపోతే మనం సైడ్ ట్రాక్ పెడేస్తాం. అయితే ఇప్పుడు ఆ సందర్భంలో మన కిన్నెరవాడలో సత్సంగం పిలిచేటప్పుడు పెద్దలు కరుణాకుమార్ గారు వచ్చారు. అంటే ఆధ్యాత్మిక జీవనంలో ఎలా ఉంటుంది చూడండి. అక్కడ భాగవత సందర్భం వచ్చింది. కలి ఎప్పుడు ప్రవేశిస్తాడు, పక్కన వేసవి కౌంటర్ ఉంది. నాకు అదేంటో చూడండి, ఎక్కడ కూడా సన్మానాలు చేస్తారు, కొన్ని ఉంగరాలు బహుమతి చేస్తుంటారు. సరిగ్గా మేసరికి నా ఉంగరం కనిపించింది. వెంటనే ఇప్పుడు కూడా సత్యదర్శని స్వీకరించాలి. ఎందుకు, మనం ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాం. వెంటనే ఆయన తీసే పంపించారు. మేసాల నుంచి ఎప్పుడైతే కౌంటర్ పడిందో మరలా మేసాలు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం కథను చెప్పారు చూసారా, ఆ కథ అది కాటేస్తుంది, ఈయన రక్షిస్తున్నాడు.
అంటే మన ధర్మం ఏ ధర్మం కొంచెం మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ. మనకి ఈ హెల్త్ ఇదంతా ప్రసాదించాడంటే అది ఎన్నో జన్మల పుణ్యం. ఆ పుణ్య సంపాదన చేసి మనం ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకునే భగవద్గీతలో చెప్పాడు. స్వామి మట్టి రాయి బంగారం అంటే మనం ప్రతిదీ కూడా సమలోష్టాశ్మ కాంచన అంటే దానిని మనం ఎలా తీసుకోవాలంటే మట్టి కానీ రాయి కానీ బంగారం కానీ ఒకేలాగా తీసుకోవాలి. అంటే సమత్వం యోగ ఉచితే. ఆ సమత్వ భావన మనలో రావాలి. అది రావాలంటే ఏం కావాలి? మనలో నిత్యానిత్య విచక్షణ ఉండాలండి. ఏది నిత్యమో ఏది అనిత్యం అనేటువంటి భావం కలగాలి. మనందరికీ తెలుసు పునర్వ్యక్తం, డబ్బు పోతే డబ్బు వస్తుంది. పునర్మిత్రం స్నేహితులు పోతే స్నేహితులు వస్తారు. భార్య చనిపోయింది, ఇంకో భార్య చేసుకుంటాడు. పునర్మహి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, భూమి లేదు, ఇంకో దాని భూమి కొంటాం, ఇవన్నీ దొరుకుతాయి. కానీ నా శరీరం పునః కానీ శరీరం రాదు. మానవ శరీరం రాదమ్మా. అది ఎన్ని జన్మలు ఎత్తవలసిందో. ఒక మానవ జన్మ ఎత్తాలంటే మనం ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తామో తెలియదు. మరి ఈ జన్మను మనం ఎలా వదిలేస్తే ఏమైపోతాయి? ఇవన్నీ మనకు తెలుసు కదా, సత్యం కాదని. ఇదంతా అసత్యం అని తెలుసు కదా. జ్ఞాన విజ్ఞాన దుర్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్తయుంచతే యోగి సమలోష్టాశ్మ కాంచనండి. జ్ఞాన విజ్ఞాన దుర్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్తయుంచతే యోగి సమలోష్టాశ్మ కాంచన. నువ్వు యోగి కమ్ము. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్ళగలిగితే మనకి మట్టి రాయి బంగారం ఒకేలాగా కనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో కూడా మరి నా మాస్టర్కి రిక్వెస్ట్ అనమాట, ఇప్పుడు నా ఉంగరం ఇచ్చి ఇది వాల్యూ చేసుకొని మిగతా ఎంత డబ్బులు అయితే ఆయనకి నేను అంటే మేషర్ అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్తయుంచితే యోగి సమలోష్టాశ్మ కాంచన. మట్టి రాయి బంగారం ఈ మూడు కొరటే. నోట్ ఒకటి అంటారు, ఎందుకంటే ఇది అసత్ కదా. ఆత్మశత్ అశతోమా శబ్దమయ. ఈ శరీరం అనిత్యము. ఇది ఉండబోద్దా? ఈ శరీరం కాల్చేస్తారు. మరి నాకైతే నాకు ఇవన్నీ మీకు ఇవి కూడా చెప్తాను. మా కరుణా కుమార్ గారు ఆయన కనిపిస్తారు, నాకు ఇప్పుడు ఇది వేసుకుంటే లేదండి వాస్తవం. అయితే నేను ఇప్పుడు 4 మంది అక్కడికి వెళ్ళాను పూండిలో. ఆ పూండి కార్యక్రమం వెళ్ళేసరికి హాల్ ఎప్పటి నుండో మన ఫాలోవర్స్ సార్ హాల్ ఏం చేశారు, ఠాక్ర మేసారు మా కోరిక చేస్తారు. అయితే ఆ కోరిక తీర్చాడు. చూసారా, వాళ్ళ కోరిక అయితే నేను వేసుకోవడం జరిగింది, అయిపోయింది. మరి మేసార్ని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇది 225 అంటే 9 సాయించారు. మిగతాది 50,000కి సంబంధించి మిగతాది ఎంతైతే మేసాలు కాలుస్తాను సేకరించుకుంటున్నాను సార్. అంటే నాకు పండగ కుమార్ గుర్తొస్తానండి. ఎందుకంటే ఆయన ఫ్యాక్ట్ అండి. నేను అలా చెప్తాను. వేరే ఇప్పుడు మామూలు కూర్చుంటే పర్వాలేదండి, ఏదిలో కూర్చొని చెప్తాను. ఇది వాక్కు దోషం, ఒంటికి నష్టం. వాక్కు చెప్పడం ఈజీ, చాలా ఈజీ. అదంతా సత్యం కాదని చెప్పేస్తాను. భగవంతుడు మనకి ఇచ్చాడు తినడానికి, భగవంతుడు మనకు తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తిరగడానికి ఆయన కారు మీద వస్తాడేమో. చూడండి, ఇన్ని ఫెసిలిటీస్ భగవంతుడు మనకు కల్పించాడు. అంటే ఎంత పుణ్యం చేశాము. మీకు నేను బలవానవలసిన పని చేస్తున్నానండి. అంటే ఇదేదో గొప్ప కట్ట కాదండి, ఆధ్యాత్మిక జీవనం ఎలా ఉంటుందని. ఆ బలవాన వలసలో అనేక మంచి సత్కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి. భగవంతుడు అది ఇచ్చిన బాగా గిఫ్ట్ మనకి. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా 9 రూపాయలు చేస్తారు, 100 రూపాయలు చేసిన వాళ్ళు ఉన్నారండి. లేదు నారాయణరావు గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు
అనేకమైనటువంటి నా అందరూ ఫాలోవర్స్లో నేను చేస్తుంది రూపాయి. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా నాకన్నా ఎక్కువ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మా సమూహం. నేను బయలుదేరేసరికి వాటర్ పట్టుకున్న ఉన్నారు, కాలు పెట్టుకున్న ఉన్నారు, పెట్రోల్ కొట్టించిన ఉన్నారు, బట్టలు ఇచ్చిన ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది భగవంతుడి యొక్క కార్యక్రమం వెళ్ళగానే. నేను రింగ్ తీస్తే రింగ్ వస్తుంది, వాళ్ళ వరుసలో పనిచేస్తున్నానండి. ఒక ఆవిడ వచ్చిందండి, అప్పుడు చాలా పేదావిడ ఆవిడ. పాపం 5 10 అన్నీ పెట్టుకుని నా దగ్గరికి వచ్చిందండి. మేసర్ లెక్క పెట్టినాను. ఏమమ్మా మేసర్ లెక్క పెట్టినాను. 15,000 రూపాయలు ఉంటాను. మేషరు నేను మొక్కానండి, నా మొక్కు అయిపోయింది, మీ ఉంగరం చేయిస్తాను మొక్కు. అంటే మేషర్ వెళ్ళి కూడా ఆధ్యాత్మిక జీవనంలో ప్రయాణం చేసినప్పుడు అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ ఎదుర్కోవాలి, సంక్లిష్టమైనటువంటి సమస్యలు. దానికి దొరికిపోయామా పతనమైపోతామా. అశాంతి, అహంకారం, బలం, తర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, విముక్తి, నిర్మమ, శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. నేను అహంకారం వచ్చిందా, సరే అక్కడికో లాస్ట్. ఇవన్నీ అక్కర్లేదు కదా, హాయిగా మంచిగా అయిపోతుంది, హాయిగా గడపచ్చు. మేము టీచర్స్ హాయిగా భగవంతుడు మన గీతలు మనం అనేక రకాల మనకి పబ్లిసిటీ ఉంది, ఇంకా అనేక డబ్బు బాగా సంపాదించవచ్చు. కానీ మార్గం కాదని కదా ఇక్కడ కొంచెమా, అది సత్యము కాదు కదా, కనిపిస్తుంది సత్యం కాదు. ఈ శరీరం సత్యం కాకపోతే శరీరంతో వచ్చేవేవి కూడా సత్యం కాదు. కాబట్టి మానవ జీవనంలో మనం అందరం కూడా, మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరు కూడా మీరు అనేక మంది పెద్దలు వచ్చారు, భక్తులు వచ్చారు, అనేక మంచి మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. మరి మానవ జన్మ చూడండి, ఏకవృక్ష సమారూఢ నానా వింశతి నికంగమ అంటే సాయంత్రం పక్షులన్నీ చెట్టుకు చేరుతాయి, మరి తెల్లవారిసరికి వెళ్ళిపోతాయి. సేమ్ మన పాత్రలు కూడా అంతేనమ్మా. భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ముల మాయ, ఆలోచకుల మాయ, తల్లి మాయ, తండ్రి మాయ, తాను మాయ, తెలయలేదు మాయ. ఈ మాయ తెలియబడదు. చూడండి, మనం ఎలా పెడతారు, మాయను మనం గమనిస్తేనే మనకి శాంతి లభిస్తుంది, దానికి శాంతి లభిస్తుంది. ఎందుకంటే మన సంసారం కాదండి. అందుకే మునిదానికి సంబంధం ఏంటంటే మంత్రము మనోబలు పడతాయి అంటే మనస్సు మౌనం దాచాలి. ఈ మనస్సే దుఃఖానికి కారణం, ఈ మనస్సే శాంతికి కారణం. శాంతి ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకుంటాం? గురువు కావాలి. ఒక సద్గురువుని ఆశ్రయించాలి. మన సద్గురువుని ఆశ్రయించకపోతే మనకి ముక్తి లభించదు. ముక్తి లభించకపోతే ఈ మానవ జన్మకి సార్థకత లేదు. చూడండి, చాలా ఈజీ. మరి మానవ జన్మ సార్థకత కావాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికమైనటువంటి జీవనం తప్ప ఎవరు ఎప్పటికైనా పదవి కానీ, అధికారం కానీ, హోదా కానీ, డబ్బు కానీ, ధనం కానీ ఏదున్నా సరే లాస్ట్కి అందరూ ఎక్కడికి రావాల్సిందంటే ఇక్కడికి రావాల్సిందే ఏదో ఒక రోజుకి. ఎందుకంటే నిన్న ఈ రోజు ఉండకూడదు, ఈ రోజు రేపు ఉండదు, రేపుడికి వెళ్ళండి ఉండదు. ఇదంతా మార్పు చెప్తుంది భౌతిక జ్ఞానం అంతా. కానీ పారమార్థిక జ్ఞానం మాత్రం ఎల్లప్పుడూ స్థిరమైనటువంటిది. పారమార్థికమైనటువంటి విద్య అండి, మిగతాదంతా అవిద్య. కానీ భౌతిక విద్యలన్నీ కూడా పొట్టకోటి విద్యలవి. ఒక పారమార్థిక విద్య, ఆ విద్య ద్వారా మనకు శాంతి లభిస్తుంది. మరి అటువంటి శాంతి పొందడానికే ఇటువంటి సత్సంగాలు అవసరం. ఎందుకంటే ఇటువంటి సత్సంగాల్లో అనేక మంది పెద్దలు వస్తారు, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం చెప్తారు, వాళ్ళు ఏ విధంగా జీవించాలో చెప్తారు. మరి అవన్నీ కూడా కనీసం 100 మంది 225లో కనీసం ఒక్కటి అర్థమైనా సరే మన జన్మ సార్థకత చెప్తుంది. ఎందుకు? ఏదో ఒక రోజు చెప్తూ ఉండదంతా అదే కదా, మరిచిపోయి బతుకుతుంది. కానీ
ఇదంతా పరమాత్మ యొక్క స్వరూపమే. తెలిసినా తెలియకపోయినా అంతా భగవతత్వమే. ఉన్నదంతా భగవంతుడే. లాస్ట్కి భగవంతుడు ఏంటైపోయినాడు? మన భర్తతో మధ్య అది మా మనస్కులం మామే వయసు వైమానం ఆత్మానం పరాయణ డైరెక్ట్ అండి. భగవంతుడు ఎవరి కోసం అయిపోతుందంటే భక్తుడికి అండి. ఆ భక్తి మనకి ఎలా కావాలంటే భగవద్గీతలో అనన్యాచంద్రియంతో మాం చేతులు పరిపాలిస్తే దేశం నిత్యం యుక్తానం యోగక్షేమం వహామిహం నా యందు అనన్యమైన భక్తి ఉంటే మీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను. కానీ మనకి ఆ భక్తి రావట్లేదు. అనన్యమైనటువంటి భక్తి కలిగితే మన దుఃఖం లేదండి. ఎందుకు? ఈ సంసారం అంతా నిస్సారం. నేను ఏ కదా దుఃఖ రూప సంసారం అంటామండి. ఈ సంసారమా దుఃఖమే. మరి దీన్ని ఏది పట్టుకోవాలి? మనం గురువుని పట్టుకోవాలి, సద్గురువుని పట్టుకోవాలి. ఇప్పుడు సరదా జ్వాలీగా గడిపినటువంటి మేషాలు ఆ రామయోగి ఆయన ఎన్ని జన్మల పుణ్యమో ఆయన కలబట్టి ఇటువంటి సత్కర్మలు సదాచారంగా ఎంతో మందికి మార్గదర్శనం చేసేటువంటి భాగ్యం కలిగింది. ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఇది లభించదు. ఎన్ని వేల కోట్లు దారేసిన దరేసిన కుత్రేసిన ఏసిన త్రయాలంటది. మరి ఈ మార్గంలో భగవంతుడు ఎవరిచ్చారు? గురు మార్గం ద్వారా వచ్చారు. అందుకే గురు దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం మోక్ష కోటిదాయకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువు ఉండాలి. తల్లిదండ్రులు జన్మిస్తారు, గురువు జన్మ రాహిత్యం చేస్తారు. జన్మ రాహిత్యానికి ఈ మానవ జన్మ వచ్చిందండి. లేకపోతే ఈ ఇంద్రియ సుఖాలు పొందాలంటే మానవ జన్మే అక్కర్లేదు. కామయేస క్రోధయేస రజోగుణ సముద్భవ మహాశనం మహాపాపం విద్యానందిక వైరినం. మనకి రోజు ఈ 3 గుణాలు పనిచేస్తాయి. రజోగుణము, తమోగుణము, సత్వగుణం. గురువు ఏం చేస్తాడు? గుణ రహితం చేసేస్తాడండి. మరి గుణాలు ఉండవు. ఎప్పుడైతే మన గుణాలు లేవో ఈ ప్రపంచంలో ఆడికన్నా గొప్పడు మరి లేదండి. మనకి ఫస్ట్ భగవద్గీత మీరు చూసుకున్నట్లయితే మొట్టమొదటి యోగం అర్జున విషాద యోగం. అలాగే మనిషి జన్మకు వచ్చినప్పుడు కూడా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏడుస్తూ పుడతాడు. ఏడవకపోతే వెళ్ళిపోతాడు, ఏడిస్తే బతుకుతాడు. చూడాలి. అసలు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏది ధర్మక్షేత్రం? అసలు క్షేత్రం అంతా మన శరీరమే. దీనిలో మనకి కామ క్రోధ లోభ మోహ మద మంత్రాలు, ఈ అరిషడ్ వర్గాలు, మనలో ఉన్నటువంటి బలహీనతలు ప్రతి ఒక్కరిలో కూడా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మంత్రం, ఈ అరిషడ్ వర్గాలే మనల్ని పతనం చేసేస్తున్నాయి. ఎన్ని కళలు విన్నా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని ఉపనిషత్తులన్నా ఇవి తీయకపోతే ఈ సత్సంగాలన్నీ కూడా వ్యర్థమే. మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మంత్రాలు ఇవే మనల్ని పతనం చేస్తున్నాయి. మనం అందరం కూడా ఈ సత్సంగానికి ఎందుకు రావాలంటే మనలో ఉన్నటువంటి బలహీనతల్ని మెల్లమెల్లగా క్రమేపి దాన్ని తీసి బలమవ్వాలండి. బలహీనమే మరణం, బలమే జీవితం. ఏకాగ్రత స్వామి వివేకానంద. వీక్నెస్ ఇస్ డెత్. మనం చిన్న సమస్య వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాం. చూడండి, చిన్న సమస్య ఈరోజు ఇంకా యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ జనరేషన్, ఇప్పుడు బీటెక్, ఎంబీఏ, ఎంటెక్, పిహెచ్డీస్ ఎక్కువ సూసైడ్స్ వాళ్ళే చేసుకోగలరా? ఆత్మహత్య. ఐఐటి వాళ్ళు
ఎందుకంటే మెంటల్ డిజార్డర్స్ అంటే మానసికంగా బలహీనం అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు? మన రామాయణం తెలియదు, మన భారతం తెలియదు, మన భగవద్గీత తెలియదు, మన భాగవతం తెలియదు. చూసారా, రాముడి కన్నా కష్టాలన్నా, కృష్ణుడి కన్నా కష్టాల. మరి రాముడికి 15 సంవత్సరాల్లో వైరాగ్యం వచ్చింది, మరి మనకు అనుభవం కలిగినాం, శరీరం సిద్ధమైపోతే. శంకరాచార్య చెప్తారు, ఫలితం ఉండడం, జుట్టు వెలిసిపోతే, దశలు విహీన జాతం ఉండడం, పళ్ళు ఊడిపోతాయి. చూసారా, మన శరీరమే చెప్పేస్తుంది, అంగం కలితం నాయన నీ శరీరం శిథిలమైపోతే, ఫలితం ఉండడం, జుట్టు వెలిసిపోతే, దశలు విహీన జాతం ఉండడం, పళ్ళు ఊడిపోతాయి. వృత్తో యాది పుణ్యప్రదంలో ముసలుడు వేయబోదు, మూడో కలుగుతుంది. కానీ కథ ఆశాభంగం, ఆశ సభపడుతుంది. పది గోవిందం, పది గోవిందం, గోవిందం పది మూఢమతే. అంటే మనము రోజు రోజుకి మనం తెలుస్తుంది, ఒక రోజు అయిపోతుందంటే మనం బ్రతికే కాలం తగ్గిపోతుందమ్మా. ఒక నిమిషం అయిపోతుందంటే మనకు అనుకౌంట్ అయిపోతుంది. అంటే ప్రతి క్షణము కూడా ఆస్వాదించవలసినటువంటి కాలము. చాలా గొప్పది. ఈ జన్మ రావడానికి ఎంత నరకయాత్ర పడ్డామో, ఎన్ని కల్ప నరకాలు అనిపించామో, ఎన్ని మలమూత్రాదుల్లో బంధించబడ్డామో, ఆ పూర్వజ్ఞానము లేక మనమందరం కూడా కనిపిస్తున్నటువంటి ఏది కనిపిస్తుందో అది సత్యం కాదని తెలియక అందరము ఈ దేహాభిమానం వల్ల అజ్ఞానంతో మన జీవితం అంతా దుఃఖంతో బతుకుతామంటే. ఆ ఒక్కటి తెలిస్తే మరి దుఃఖం ఉండదు, ఉన్నదంతా ఆనందమే. ఎందుకు? ఏది వచ్చినా ఇది సత్యం కాదు కదా అనేటువంటి వైరాగ్యం కలగడమే జ్ఞానము. అందుకే భగవద్గీతలో శ్రేయోహి జ్ఞానం అభ్యాస, ధ్యానం విశిష్యతే, ధ్యానాత్తు కర్మఫల త్యాగ, త్యాగ శాంతిరణం. జ్ఞానం గొప్పదే, జ్ఞానం కంటే ధ్యానం గొప్పదే, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పదే. ఆధ్యాత్మిక జీవనంలో త్యాగం లేకపోతే ఎన్ని చెప్పినా కూడా ఇదంతా వ్యర్థమే. ఇది వాచా వేదాంతం చెప్తారు, పురాణ వేదాంతం, వాచా వేదాంతం, పుస్తకాలన్నీ గురించి అర్థమైనవే. అక్కడతో అయిపోయి మళ్ళీ ఇది వస్తారు, పునర్విజనం, పునర్విమరణం, పునర్విజనమే, జనరేశయనం, ఏ సంసారే బహుదుస్తారే, కృపయాపారే, బాహ్య మురారే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు మరణిస్తాం, ఎన్నిసార్లు తల్లి గర్భంలో శైలిస్తాం అనుకున్నాడు శంకరాచార్య. చూడండి, మహాత్ములు ఎటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఎలా చెప్పారంటే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారండి. మనం ఆచరించడమే, ఆ జ్ఞాన సంపాదన చేయడమే. మరి అర్జునుడు విషాదం అయిన తర్వాత ఏం చేస్తాడు అర్జునుడు? దాంట్లో అర్జునుడికి కాదు, మనకే నేను చెప్తాడు కృష్ణుడు. నిమిత్తాన్ని పశ్యామి విపరీతాన్ని కేశవ, నచ శ్రేయోను పశ్యామి ఆత్మ స్వజనమాహవే. అర్జునుడు వచ్చేసాడు. బాహ్య దృష్టి, తన పురుగులు, తన బిడ్డలు, తను అందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరినీ నేనెందుకు చంపాలా? చూడండి, వైరాగ్యం వచ్చింది. ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరమైనప్పుడు మాత్రమే బోధించమన్నారు. అందుకే మనకి రాజవిద్య కృషి యోగంలో రాజవిద్య రాజగుహ్యం, పవిత్ర ఉత్తమం, ప్రత్యక్షావగం, ధర్మం, సుసుఖం, కర్తుమ దేశమన్నారండి. ఇదంతా మనకి ఫస్ట్ అంతా కూడా శుభేచ్ఛ. మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్సంగ బహిర్ముఖంగా చెప్పే సత్సంగ కార్యక్రమాలన్నీ కూడా శుభేచ్ఛ అంటారు. స్టెప్స్లో అంటే ప్రాథమిక దశలో పెద్దలు చెప్పినటువంటి మంచి విషయాలు వినడం, మననం చేయడం, దానికి నిధిధ్యాసనం చేయడం, మరలా గుర్తు తెచ్చుకోవడం, జట్టు తెచ్చుకోవడం. ఆ విధంగా విచారణ జరిగితే
మనలో ఆ ఆపేక్ష పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాసనలు మనం ఫస్ట్ అందివ్వాలండి. భాగ్యంగా ఆధ్యాత్మిక విత్తనాలు వేసేటువంటి వ్యవసాయ భూములు ఈ సత్సంగ కేంద్రాలు. దీనిలో ప్రయాణం చేస్తే ఆ బీజాలు మొలకెత్తుతాయి. అవి మొలకెత్తి అలాగ మనకి జన్మలకి ఎన్ని జన్మలకైనా సరే మనం అందరం కూడా నదీనం సముద్రం గతి అన్నిటిగా అందరము ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మలో ఐక్యం చెందడమే దీని యొక్క ఉద్దేశము. అంటే జన్మ రాహిత్యం జ్ఞానము. అందుకే శంకరాచార్య ఏంటంటారు తెలుసండి, ఒక పెద్ద వాళ్ళు వాళ్ళ హై స్టేజ్లో చెప్తుంటారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తాడు, నా పాపం అసలు పాపం లేదు తెలిసాడండి, అది ఎవరు చెప్పగలరు? నా పుణ్యం అసలు పుణ్యం కూడా లేదని సరే. చూడండి శంకరాచార్యులు చెప్పినటువంటి తత్వం ఏదైతే ఉందో, గురువుకి భగవద్గీతలో కథలు ఉన్నారు. తద్విధి ప్రాణపతి అయినా మరి వశ్రేయసేనయ ఒక దేశంది జ్ఞానం జ్ఞాని తత్వదర్శన. ఆ తత్వాన్ని తెలుసుకున్న వాడే జ్ఞానం అన్నారు. అలాగే శంకరాచార్యులు ఏంటంటున్నారు, ఆయన నా పుణ్యం నా పాపం అసలు పుణ్యం లేదు, అసలు పాపమే లేదు. చూడండి, నా వాక్త నేను వాక్తను కాదు. చూసారా, నా అసలు బంధం లేదు, నా మోక్షం కూడా లేదు, నా భోజ్యం లేదు, నా అహం నేను అహం కాదు. చూసారా, శివోహం చిదానంద రూపం శివోహం 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 అంటే మనం అందరం కూడా చిదానంద రూపంలో ఉన్న శివుడు. చూడండి, మనం అందరమే చేస్తున్నామే. ఈ శివుడు లోపల వెళ్ళిపోతే ఈ శివుడు శవం అయిపోతే అని మనం ఆలోచన చేయట్లేదు. ఈశ్వర సర్వభూతానం సర్వబోధస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఏక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన. ఫస్ట్ మనకి ఏం రావాలంటే ఈ సత్సంగ కేంద్రానికి ఏది చూసినా భగవంతుడే కనిపించాలంటే అందరిలో నా ఈశ్వరుడు చూడటమే ఆ ఈశ్వర అభిషేకం. ఈశ్వర అభిషేకం అంటే మనం వెళ్ళే కొబ్బరికాయలు కూడా చేయడం కాదండి, అది చెయ్యాలి. అది లేదని దానికి లేదు, అది చేస్తూ లోపల శివుడు చూడాలి. అవన్నీ ప్రేమ. ఒకేసారి లేకపోతే రెండింటికి చెడిపోతారండి. ఒక నాయన ఇది కాదు కనీసమా రెండింటికి చెడిపోతారు. అవి చేసి 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 అప్పుడు విరక్తి వస్తేనే వైరాగ్యం వస్తుందంట. తిరగల. అందుకే భగవద్గీతలో 13 క్షేత్రజ్ఞం చాత్మావిద్య సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం యాత్తది జ్ఞానం మతం మమ. నాయన ఈ క్షేత్రాలు కావు, అసలైన క్షేత్రం ఇదే. చూడలే, మా ఇంటికి చిన్నప్పుడు ఒక అతను వచ్చేవారు, మాకు తెలియదు. ఆయన నాకు అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులు ఫస్ట్ నుండి కూడా సేవాగుణం కలిగినవారు. సాధువులకి ఆహారం పెట్టడం, సాధువులకి ఒక సాధుగా వచ్చేవారు. ఆయన మా ఇంటికి వచ్చేవాళ్ళు, నేను కూర్చునేవాడు. మా అమ్మాయికి అప్పుడు ఒక నిండా భోజనం పెట్టి ఆయనకు ఒక క్యారేజ్ ఇచ్చేవాడు అనమాట. ఆయన ఏంటన్నాడు, జీవనాథుడమ్మా. ఇప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు తెలియదు. జీవుడు దేవుడమ్మా, దీన్ని నమ్మి చెడిపోకమ్మా, ఇది నరక కోపమమ్మా, నీలో త్రివేణి సంగమం తీర్థం ఉన్నదమ్మా, అక్కడ అంటకున్నవాడు ఒక్కడున్నాడమ్మా, అఖండ తేజుడమ్మా, ఆనందమయుడు సొమ్మ అనుడండి. ఆయన చిన్నప్పుడు అనమాట మా ఇంటికి భోజనంకి వచ్చేవాడు ఇదే పాడాడు, జీవనాథుడమ్మా జీవుడి దేవుడమ్మా. ఏంటి నేను పాట పాడుతున్నాను. దీనిలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది, అమ్మ దీనిలో ఉన్నోడు దేవుడు. మనం ఈ దేవుణ్ణి ఏం చేస్తామంటే ఈ కామ క్రోధ లోపమోహ మతరాశ్రాన్ని పతనం చేసేస్తాము, రాక్షసుని చేసేస్తామా. చూసారా, ఈ లోపల ఉన్న ఈ దేవుణ్ణి మనం ఈ గుణాల ద్వారా రాక్షసుని చేసి రాక్షసుడిలాగా బతుకుతామంటే. జీవుడు దేవుడ, అఖండ తేజుడట, ఆనందమయుడట. చూసారా, ఆయన తేజస్సు అఖండితము, అలాగే ఆనందమయుడు.
కానీ మన అన్నం ఏంటంటారు ఎవరు చెప్తే ఏటి బాధలు, ఏటి కష్టాలు, ఏటి టెన్షన్, ఏంటి నా పిల్లడికి అల్లది రాలేదు, ఇవేమి ఇది రాలేదు. చూడండి, క్షణం వ్యక్తం క్షణం చిత్తం క్షణం మాయ, యమస్య కరుణా నాస్తి, మాతర్నాస్తి పితర్నాస్తి బంధునాస్తి అర్థం నాస్తి యోగం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నిజంగా మనకి ఇంతటిని ఎలాగ చేశారంటే ఫ్రూట్స్ అన్ని కలిపి జ్యూస్ చేసి ఇచ్చారండి, కానీ మనం తాగలేకపోతాం. మళ్ళీ ఫ్రూట్స్ తింటే ఎక్కడ ప్రాబ్లం అని వాళ్ళు జ్యూస్ చేశారు. ఇలాగ డైజెషన్ మరి ఏమి లేకపోతే తాగాలి, కానీ తాగలేక మనం ఏడుస్తున్నామండి అందరం కూడా. ఎంతటి వ్యాధ సంపత్తి కానీ, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు కానీ, సద్గురువులు కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేదండి. మన సనాతన హిందూ హైందవ ధర్మానికే ఉంది. ఎక్కడ కూడా ఇటువంటివి మీరు రాముల్లో తీసుకోండి. అందరూ ఏమంటారంటే చాలామంది రామా ఆయనకి 15 సంవత్సరాలకు వైరాగ్యం వచ్చి పరిపాలన చేశాడండి. చూడండి, 15 సంవత్సరాలకి వైరాగ్యం వచ్చిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ అయ్యింది. అందుకే అమ్మవారు ఏమన్నదంటే నాకేం చేస్తామో తెలియదు, ఆ బంగారు లేని కావాలంటే నేను పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. మనం ఏం చేస్తామో మన బాలికలు ఏమంటే ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు రాత్రి 10 అలా ఒక వస్తువు తిన్నట్టు కేసరా తాగి బొర్రగట్టు వస్తే ఇప్పుడు రాత్రి 9 అయిపోయింది. చూడండి, కానీ రాముడు గసట్లేదు. బంగారు లేడు ఎక్కడైనా ఉంటుందండి, రాముడికి తెలియదేంటి. కానీ రాముడు వైరాగ్యంలో ఉన్నాడు, మనసు లేదు, అమనస్క స్థితిలో ఉన్నాడు. వాళ్ళకి సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగం ఉచితే, వాళ్ళకి ఇది అసిద్ధమని కానీ ఇది సిద్ధమని కానీ తెలియబడదు. చూడండి, 15 సంవత్సరాల వయసుకే వైరాగ్యం వచ్చింది. అమ్మవారు బంగారు లేడి తెమ్మంటుంది, కావాలని అడుగుతుంది. రాముడు పరిగెడతాడు. చూసారా? అంటే అక్కడ అర్థం ఏం చేసుకోవాలి? వాళ్ళు సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగం వచ్చితే సమత్వానికి వచ్చారు. మనమా చిన్న కడుపులో నొప్పి వస్తే తట్టుకోలేం, చిన్న డైజెషన్ అవ్వకపోతే తట్టుకోలేం, పిల్లవాడు చదవకపోతే అడ్మిషన్ ఫీజు లేకపోతే తట్టుకోలేం, ఒక మంచి కాలేజీలు లేకపోతే తట్టుకోలేం, పరీక్షలో మార్పు తగ్గిపోతే తట్టుకోలేం. చూడండి ఎంత యాతన పడుతున్నాం. ఏది ప్రతిదీ కరెంట్ ఒక క్షణం ఆపిస్తే తట్టుకోలేకపోతున్నాం, ఏసీ లేకపోతే తట్టుకోలేకపోతున్నాం, టీవీ పని చేయకపోతే తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో నలుగురు ఉంటే 4 సెల్లో తల్లి ఒక పక్క, తండ్రి ఒక పక్క, కొడుకు ఒక పక్క, కూతురు ఒక పక్క. అంటే మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ ఎలాగ పతనమైపోతున్నాయో చూడండి. ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పిచ్చిలో వాళ్ళు బతుకుతున్నారు. అంటే ఆధ్యాత్మికమైన మనలో ఉన్నటువంటి అతీతమైన ఎక్వైరింగ్ సమ్ మోర్ పవర్ అండి. మనలో అతీతమైనటువంటి శక్తి ఉంది. వాళ్ళు తీశారు, మనం తెలియట్లేదు అంతే. వాళ్ళు భరించారండి. మనకు చిన్న అనుకోవడం తిరుపతి వెళ్ళి అరుణాచలం చూడాలంటే మనకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. ఆ రోజు రాముడు చూడండి నార వస్త్రాలతోనే ఎక్కడ తిండో ఎక్కడ లేదో ఎందుకు అని వైరాగ్యంలో ఉన్నారు. అందుకే భగవద్గీతలో యోగి యుంజీత సతతమాత్మానం రాసస్థిత ఏకాకి యథచిత్తాత్మ నిరాశేర పరిగ్రహ. యోగి ఎలా ఉంటాడు? నిరంతరము ఆత్మయందు ఉంటాడు. అతను ఆత్మారాముడు, అతను రాముడు. మనమందరం ఇప్పుడు రాముడు ఫోటోలు పెట్టి కొట్టుకుంటున్నాం, నా రాముడు గొప్ప, నా రాముడు గొప్పనే. ఆరోగ్యం లేవండి. ఆత్మారేవాషాత్ ఆత్మ తృప్త ఆత్మ సంతుష్ట దస్యకార్యం నటించితే నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని 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 ఆత్మయంగా రమించడమే జ్ఞానము. చూడండి, మనం ఎప్పుడైనా అనుకుంటే మనకు అనుకోవడం రాత్రి లేదు, పగలు లేదు, కానీ అంటే ఏమి ఉదయం లేదు, ఏది లేదు, ఆనందమే మిగులుతుందండి. అందుకే రాముడు అక్కడ ఏది లేదు, అక్కడ రాజ్యమైనా ఒకటే, అక్కడ అరణ్యమైనా ఒకటే, భార్య ఉన్నా ఒకటే, భార్య లేకపోయినా ఒకటే. చూడండి, అంటే వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే నిరంతరము ఆత్మ అనుభూతిని పొంది వాళ్ళ జీవితాలు గడిచారు. కాబట్టి ఆత్మానుభూతి పొందడానికే ఈ మానవ జన్మ లభించింది. ఆత్మానుభూతి పొందాల. అందుకే
అందుకే ఆత్మజ్ఞానం అంటే క్షేత్ర దర్శనం చెయ్యండి. దేహం శాశ్వతం అనకండి, కాలం వ్యర్థం చేయకండి. సంకల్పాలు తోలాలి, నిస్సంకల్పం కావాలి. భ్రాంతే ముక్తికి ఆటంకం, బ్రహ్మోపాసన ఆనందం. మూలాధారం సహస్రారం, మధ్య నడిచే ప్రయాణం. సహస్రారమే స్వామి క్షేత్రం, దర్శించుటియే మన యోగం. అంటే మన శరీరంలోనే మనం వెతకడం లేదు, బయట ఎదుగుతున్నాం. అంటే భగవంతుడిని ఎక్కడ ఎదుగుతున్నాం? బయట ఎదుగుతున్న కాలం అంతా కూడా మనకి అగమ్య గోచరంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, శాంతి లభించదు. ఈ సంసారం అంతా నిస్సారమే. సంసారం ఎలా ఉండాలి? మనం సంసారంలో ఉండాలి, మనలో సంసారం ఉండకూడదండి. చూసారా, నీటిలో పడవ ఉండొచ్చు, పడవలో నీరు ఉండకూడదు. పడవలో నీరు ఉంటే ప్రమాదం, కానీ ఆ పడవ నీటి మీద ఉండదు, మనం ప్రయాణం చేస్తాం. అలాగే ఈ దేహాన్ని మనం చాలా జాగ్రత్తగా ఒక పరికరంగా వాడాలి. మరి మన శరీరాన్ని చూసుకోండి, పంచభూతాలు: భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతాలతో ఈ శరీరం తయారైంది. అందరికీ తెలిసిన విషయమే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం పంచభూతాలు. కనిపిస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలు: ముక్కు, కళ్ళు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు చేసే పనులు: వాక్కు, వాణి, పాదం, ఉదం, భుజం. ఇవి కర్మేంద్రియాలు. ఇవి 15. అలాగే 3 గుణాలు: సత్వ, తమో, రజో గుణాలు. ఈ 18. ఈ 18 గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? చూడండి, భగవద్గీతలో ప్రశాంతస్య పరమాత్మ సమాయతః. ఎవరితో ప్రశాంతత వస్తుంది? మనం ఏది నమ్ముకున్నా, సృష్టిలో ఏది నమ్ముకున్నా అది దుఃఖాన్ని ఇస్తుంది. టీవీ బాగుందని మీరు ఎలా చూడండి, ఒక 10 గంటలు పళ్ళు లాగేస్తారు. లేదా మంచి ఆహారం బాగుందని ఎక్కువ తినండి, డైజెషన్ అవ్వదు. ఇది రామకృష్ణ పరమహంస గారికి ఒక శిష్యుడు వచ్చారు. అమ్మ, రామకృష్ణ పరమహంస గారికి ఒక శిష్యుడు వచ్చారు. స్వామి, గురువు గారు చాలా మందికి ఏంటంటే గురువు మీద చాలా ఎక్కువ వాత్సల్యం ఉంటుంది. ఆ రామకృష్ణ పరమహంస సాక్షాత్తు అమ్మవారి తలుగా ఆయన స్వరూపమే. సాక్షాత్తు రామకృష్ణుడు ఆయన ఈశ్వర స్వరూపమే, అమ్మ స్వరూపమే. స్వామి గారు మా ఇంటికి రావాలి, మా ఆవిడ పాయసం చాలా బాగా చేస్తుంది, మీరు ఆ పాయసాన్ని స్వీకరించాలి అనేసి ఎప్పుడు కూడా భగవంతుడు భక్తుడికి ఎలాగో గురువు శిష్యుడికి ఎలాగ. అయితే గురువు గారు ఒకరోజు ఇంటికి వెళ్ళారు. మరి గురువు ఏం చేస్తారు? జ్ఞానాన్ని అందిస్తారు. ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని అందిస్తారు. గురువు యొక్క బాధ్యత అది. శిష్యుడు చెడిపోతే గురువుది బాధ్యత, ఆడపిల్ల చెడిపోతే తల్లిది బాధ్యత, మగపిల్లడు చెడిపోతే తండ్రిది బాధ్యత. ఇవన్నీ ధర్మాలు. ఆడపిల్ల చెడిపోయిందంటే తల్లిదే దోషం, మగపిల్లడు చెడిపోయాడంటే తండ్రి దోషం, శిష్యుడు చెడిపోయాడంటే గురువు దోషం అండి. నో డౌట్ అట్ ఆల్. ఒక విద్యార్థికి చదువు రాదంటే ఉపాధ్యాయుడిదే బాధ్యత. ఎన్ని చెప్పుకొని ఎన్ని కారణాలు మనం నెలకొచ్చు, కానీ అది ఉపాధ్యాయుడిదే బాధ్యత. అంటే మనం దాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించుకోవచ్చు, ధర్మం అన్నమాట. అయితే ఇంటికి వచ్చారు. ఆ ఆవిడ మాత్రం చాలా చక్కగా పాయసం చేశారు. స్వామివారికి పెట్టారు. నాయన, ఫస్ట్ నువ్వు త్రాగు నాయన అన్నాడు. ఈ పాయసాన్ని ఫస్ట్ నువ్వు స్వీకరించు. స్వామి, లేదు లేదు, నువ్వు నా మాట విన్నాను. కానీ శిష్యుడు ఆ పాయసాన్ని తాగాడు. నాన్న, ఎలా ఉంది? గురువు గారు, నిజంగా మీ గురించి అద్భుతంగా చాలా బాగుంది, మీరు తీసుకున్నారు. మళ్ళీ ఆ విషయం అమ్మ 2వ గ్లాస్ తాగలేదు. మళ్ళీ 2వ గ్లాస్ ఇచ్చాడు. ఇప్పుడు తాగునైనా మళ్ళీ తాగితే ఇప్పుడు ఎలా ఉందండి? గురుగారు, ఫస్ట్ తాగేశారు కదా, మరి కొద్దిగా ఎక్కువైపోయినట్టు ఉంది కడుపులోనా. మళ్ళీ 3వ గ్లాస్ తెప్పించాడు. ఇప్పుడు తాగునైనా 3 తాగేసరికి వామిటింగ్ వస్తుంది.
సృష్టిలో పరమాత్మ కన్నా గొప్ప తీరైనటువంటిది, అమృతత్వం అనేటువంటిది, ఆకలి లేనటువంటిది, ఎల్లప్పుడూ నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది అమృతత్వం, పరమాత్మ తత్వం తప్ప ఈ బాహ్య పదార్థాలు కావు అని జ్ఞానం ద్వారా నిరూపించారు రామకృష్ణ పరమహంస. అంటే ప్రకృతిలో ఏ పదార్థమైనా సరే వెగటొచ్చేస్తుంది, కానీ భగవత్ తత్వం అనేటువంటిది ఎప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు 225 సత్సంగాలైనా ఇది మొట్టమొదటి సత్సంగంలాగే ఉంది. ఎందుకో మెమరీ ఈజ్ వెరీ షార్ట్ కదా, పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. అంతరంగమందు అపరాధం చేసి మంచి వాని మన మనుషులు ఉండాలి, ఇతరులు ఎదుర్కొన్న ఈశ్వరుడు ఎరుగుట విశ్వదాభిరామ మనందరికీ తెలిసి మన తప్పులేటం అమ్మ మనకు తెలిస్తే మేము వైట్ డ్రెస్ వేసి చెప్పిన కానీ గొడవ చేసి ఏది అంతా జిల్లా ఉండదు, కానీ ఇంకా లోపల ఏమంటే మన లోపల ఉన్నటువంటి బలహీనతలు మనం తీసుకుపోతే మనమే పదమైపోతాం. ఇది ఎవరికెవరికి సంబంధించింది కాదు. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఒక స్టెప్ వేస్తే భగవద్గీతలో బంధురాత్మాత్మస్తస్య ఏ నాత్మే నాత్మాదిత అనాత్మస్తు శత్రుత్వే వద్దే దాత్వమై శత్రువత్. అంటే భగవంతుడు మనకి ఆయనమ్మా 2 చేతులు పెట్టి మనం పిలుస్తున్నాడు, ఆయన ఎప్పటికి వస్తామని మనం చూస్తున్నాడు. అదనా చూడండి, పితాహమస్య జగతో దాత మాతా పితామహ వేద్యం పవిత్రోంకార వృక్షామి ఎదురేవచ. నేను తల్లిని తండ్రిని తాతను ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. కానీ మనకు నమ్మకం కోరుకోవడం చూడండి, ఒక నమ్మకం టీ అవుతుంటే ఆ టీ ఓడి మీద ఉన్న నమ్మకం కూడా భగవంతుడి మీద లేదు. ఆ టీలో ఏటి కలిపించాడో ఏటి వెళ్తుందో ఏటో తెలియదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, డాక్టర్ దగ్గర నమ్మకం కూడా మన భగవంతుడి మీద మనకు లేదు. ఇదంతా నమ్మకం అనేది విశ్వాసంతో కూడుకున్నటువంటిది. విశ్వాసం ఎలా వస్తుంది? అనుష్ఠానం ద్వారా వస్తుంది. మనం అనుష్ఠానం ఏది? భగవద్గీతలో చెప్పాడు, ప్రయత్నానంద మానస్తూ యోగి సంసిద్ధి కిలింస అనేక జన్మ సంసిద్ధ తత్తులో యాటి పరం గతిగా. ప్రయత్నానంద మానస్తూ యోగి సంసిద్ధి కిలింస. మనం ప్రయత్నం చేయకుంటున్నాం, భగవంతుడు ఏది కావాలంటే ఇది ఇచ్చేదండి. ఇక్కడికి వచ్చి అక్కడ ఆశ్రమంలో మొక్కేసి నా పిల్లలకి ఉద్యోగం అయిపోద్ది. జ్ఞానం మాత్రం నీ యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, మన ఇల్లు కావాలి అయిపోద్ది, ఇప్పుడు ఏమీ లేదు స్వామి అది కట్టడం ఒకటి అయిపోద్ది. కానీ ఇక్కడికి వచ్చి నేను జ్ఞానాన్ని పొందాను లేదా, నా జన్మ రాహిత్యం చేసుకుంటున్నాను లేదా, ఇంకా మళ్ళీ జన్మెత్తుతామా, మళ్ళీ కర్మలు అనిపించాలా, ఏంటివి అంటే జన్మ రాహిత్యమే జ్ఞానము. అటువంటి జన్మ రాహిత్యాన్ని బోధించేవే మన సత్గ్రంథాలన్నీ కూడా. అంటే ఏ సద్గ్రంథం మీరు తీసుకుంటే దానిలో నీతి ఉంటుంది, దానిలో ఇది ఉంటుంది. మరి ఈరోజు నాకు ఎందుకంటే మీకు ఫ్యాక్ట్ చెప్తానండి, ఈ ఉంగరం ఉన్నంత వరకు నాకు చికా మాకు అంటే మనం మనసు పెడితేనే ఎతో నిశ్చిత మనసు సంచలనం మంచితనం కథస్థతో నీ మీద ఆత్మన్యేవా వశన్. ఈ మనసు అస్థిరమైనటువంటిది. ఆ రోజు నేను ఏం చెప్తున్నాను, పరీక్షిత మహారాజు వచ్చాడు, కానీ ప్రవేశించింది. స్వామి నాకు టైం ఇవ్వమంటుంది. మరి ఎక్కడా లేదమ్మా. ఎందుకు? పరీక్షిత మహారాజు పరిపాలన బాగా జరుగుతుంది, కానీ ఎలా ప్రవేశిస్తాడు? ఇక్కడికి ఎవరైతే ఇక్కడ త్రాగులు కానీ వ్యభిచారం కానీ చూడడం కానీ ఇక్కడ చేయగలరండి. ఎందుకు? ఇక్కడ ఏదుంది? ఆశ్రమం ఇదే. ఇక్కడ లేదా వేదిక, ఇక్కడ రావడానికి లేదు. మరి కలి ఎలా ప్రవేశిస్తాడు పరీక్షిత్ మహారాజుకి? చూడండి, కలి అడిగాడు ఎలాగా? మరేమీ లేదు. ఎక్కడ జోదం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోన్నాడు, ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోన్నాడు, ఎక్కడ తోమలు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోన్నాడు, ఎక్కడ జీవహింస ఉంటుందో అక్కడికి వెళ్ళిపోన్నాడు అండి. అందుకే భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావగోలస్య యోగో భవతి దుఃఖ. ఫస్ట్ ఆధ్యాత్మిక జీవనంకి వచ్చాకమ్మా ఆరోగ్యం గురించైనా మన ఆహారం యుక్తం అవ్వాలి. సాత్వికమైనటువంటి ఆహారం, మితమైనటువంటి ఆహారం, ధర్మబద్ధమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. తద్వారా మాత్రమే మనకి శక్తి లభిస్తుంది. అలాగే మంచి వాళ్ళతో సహవాసం చేయాలి. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నాభావస్య యోగో భవతి దుఃఖ. అయితే ఇంక 4 కాదు, ఇంక 5వ స్థానం మనకు బంగారం. 5వ స్థానం ఏదే బంగారం. పరీక్షలు ఇచ్చేసాడు, కానీ వెళ్ళిపోయాడు. ఈయనకి వేటకి వెళ్ళాలని చూసారా మాయ ఎలా ఉంటుందా?
వెంటనే రాజు కదా, రాజు కిరీటం లేకపోతే రాజు కాదు. చూడండి, సత్సంగ ప్రవచనకర్తలకి ఈ కొండవ లేకపోతే ప్రవచనం కాదు, వీరుడికి కట్నం లేకపోతే వీరుడు కాదు, ఉపాధ్యాయుడికి విద్యార్థికి కలం లేకపోతే కాదు. అంటే ఇవన్నీ కూడా ధర్మాలు. ఇక్కడ వెంటనే అది తీసేది మీదను పెట్టాడు, కలి ప్రవేశించింది, వెళ్ళాడు వేటకి. ఇప్పుడు వేటకి వెళ్ళినాడు, వేటాడొచ్చు కదా, దాహం వేస్తుంది. దాహం వేస్తే పరిచారకులు ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళ చేత నీరు తెప్పించుకోవచ్చు కదా, కాదు. అక్కడ ఒక మహర్షి, సమీక మహర్షి తపస్సు చేస్తారు. ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. చూడండి, ఆశ్రమంకి వెళ్ళిన స్వామి ఆయన హాయిగా తపోశక్తిలో ఉన్నాడు. ఆయన అదేంటి రాజు నేను ఎక్కడేటని అంటాడు. మనసులో కలిగిపోయింది స్టార్ట్. ఏంటి విషబీజాలు ఎలా మొలకెత్తుతాయో చూడండి, అదే మాయ. ఇక్కడ కోపం వచ్చింది. భగవద్గీతలో క్రోధాద్భక్తి సమోహ స్మృతి విభ్రమ స్మృతి భవిష్యత్ బుద్ధినాశ ప్రణశ్యతికి. ఇక్కడ పదమైపోతాడు. కోపం అనే కోరిక వల్ల ఎంత మంచి కూడా పోయింది, ఎంత పరీక్షలకు కూడా. కాకనేసి చచ్చిపోయిన పాము ఉంది, ఆ పాము మెడలో వేసేది. చూడండి, ఏ కర్మ చేస్తే ఆ ఫలితాన్ని పొందుతాం. సత్కర్మ చేస్తే సత్ఫలితం, దుష్కర్మ చేస్తే దుష్ఫలితం. సత్కర్మ వల్ల సత్ఫలితం పొందుతామండి. ఇక్కడ ఏం చేశాడు ఈయన దుష్కర్మ? సమీక మహర్షి మీద పాము. ఇక్కడ వెంటనే మునిపాలను చూశారు. ఆయన కుమారుడు శృంగి, ఆ శృంగికి చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడు? 7 రోజుల్లో ఏ పాము అయితే చేశాడో ఆ పాము పట్టు చనిపోతాడు, మరణిస్తాడు. అందుకే వాక్కు దోషం ఒంటికి నష్టం అండి. వాక్కు ఇచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్పుడు పరీక్షిత్ మహారాజుకి అర్థమయ్యింది. చూడండి, జ్ఞాని ఇక అప్పుడు వచ్చాడు. 7 రోజుల్లో వైరాగ్యం, మోక్షాన్ని పొందాలి. ఇది ఎలాగా? మరి ఇది ఎవరు చెప్తారండి? లాస్ట్కి సుఖబ్రహ్మ, వ్యాసుని కుమారుడే సుఖుడు. ఆయన లిప్తకాలం కూడా ఒక దగ్గర ఉండనివాడు. 7 రోజుల్లో ఈయనకి జ్ఞానాన్ని ప్రసాదించాలి. మరి 7వ రోజు వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో కర్మ. ఇక పాము స్టార్ట్ అయింది. తక్షకుడు పాటు వేయడానికి రెడీ అయ్యి వెళ్తున్నాడు. వెళ్ళేసరికి ఆ రాజ్యంలో ఒక మంత్రగాడు ఉన్నాడు. ఆడేటి ఎటువంటి పాము పాటేసినా వెంటనే మంత్రాన్ని వేసి బతికించగలడు. వీళ్ళిద్దరూ కలిశారు. ఎవరు నీవు అనుకున్నారు. మరేంటి లేదు, రాజుగారికి పాము కాటుకులు మరణించే యోగం ఉంది, నేను బతికిస్తాను నా మంత్రం ద్వారా. రాజు దగ్గర నేను అనేక రకాలైన వజ్ర వైడూర్యాలు ఇవన్నీ పొందుతాను, నేను ధనం పొందుతాను, నేను పేద బ్రాహ్మణుడిని, అందుకే వెళ్తానండి. అయితే రాజు కాటేసి వాడు నేనేనే, మరి నా కాటు దగ్గర నీ మంత్రం గట్ట పనికిరాదు అని అన్నాడు. అయితే ఏది నువ్వు వెయ్యి అయితే కాటు అయ్యాను. అయితే చూడు, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టుకి కాటేస్తాడు. పోసి ఇంతే టక్కన మర్రి చెట్టు అంతా బూడిదైపోతుంది. వెంటనే ఈ మంత్రం, ఇప్పుడు మన పూర్వం ఏంటంటే మంత్రతండము, ఈ కమండలం ఇవన్నీ ఉంది. వెంటనే కమండలం జలం తీసి కొడుతుంది. కుట్టిసరికి మళ్ళీ చెట్టు యథాస్థితికి వచ్చేస్తుంది. ఓహో, నువ్వు ఎంత మంత్రగాడివా, అయితే నీకేంటి కావాలి చెప్పు. నాకు కావాల్సింది డబ్బు, ధనము, ఈ వజ్ర వైడూర్యాలు అని అన్నాడు. అవే కదా నేను ఇచ్చేస్తాను, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళుకున్నాను. చూడండి, అందుకే కర్మణ్యే వాధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్పు మాతో సంఘర్షకర్మనే. కర్మ చేయటం అధికారం ఉంది. ఆ కర్మ సత్కర్మ చేస్తే సత్ఫలితం పొందుతాం, దుష్కర్మ చేస్తే దుష్ఫలితం పొందుతాం. ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. చూడండి, కాబట్టి ఈ మానవ జన్మ భగవంతుడు నాకు తప్పే వచ్చే యోగం వేసర వల్ల కలిసే యోగం కలిగింది. 1 గంట పెరుగుతుంది. మీ అందరూ కూడా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగిపోవాలి. మనలో ఉన్నటువంటి నేను ఒక సాధారణ ఉపాధ్యాయుల్ని, అనేక రకాలైనటువంటి సత్కర్మలు చేసేటువంటి భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. ఏమీ అక్కర్లేదండి. ఒక టీం అనిస్తే మనం కొన్ని గంటలు చదివించవచ్చు. మనం 1000 రూపాయలు బట్టలు వేసుకోవాల్సింది 500 తీసుకుంటే 500 ఉపయోగపడవచ్చు. మనలో ఉన్నటువంటి మనం లగ్జరీగా బతుకుతున్నటువంటి జీవితాన్ని మనం తగ్గించుకుంటే చాలా మందికి మనం మంచి చేసే వాళ్ళు ఉంటాం. భగవంతుడు మనకు 100 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు రోజుకి తీస్తే నెలకు 300, 12 కోట్లు, 3600 మనం కూడా ఉపయోగపడతాం.
దట్ ఈజ్ రామ్మోహన్ మాస్టర్ స్టైల్. సర్వీస్ ఈజ్ గాడ్, హ్యుమానిటీ ఈజ్ గాడ్. సేవ లేకుండా ఎన్ని సత్యతులు చదివినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎందుకంటే భగవద్గీతలో చెప్పాడు, యజ్ఞశిష్టాసిన సొంతం ముచ్చే సర్వకిరిపై పుంజతే రోగం ఏ భజంచాత్మ కారణాలు. మానవ జన్మించినందుకు మన యజ్ఞం చేయాలి. మొట్టమొదటి తల్లిదండ్రులు, అలాగే ఎవరైతే ఆత్మలు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళని భగవంతుడు మనలో ఉన్నటువంటి ఇతరులకు ఎంతో కొంత సేవ చేయడం, అలాగే సద్గురువులు, అలాగే ఇటువంటి సత్సంగాలు, యజ్ఞయాగాలు, ప్రభువులు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే మూగజీవులు చూపిస్తున్నాయో ఇదంతా పోషించే బాధ్యత ఒక గృహస్థుడికే ఉన్నది. నిజంగా మనది గృహస్థాశ్రమ ధర్మం నిజంగా అద్భుతం. మనమే వీటన్నిటికీ కర్తలం. గృహస్థాశ్రమ ధర్మానికి మించిన ధర్మం లేదండి. ఈ గృహస్థాశ్రమ ధర్మంలో మనం తరించాలి, మన కుటుంబాన్ని తరింప చేయాలి. అటు 7 గదులు, ఇటు 7 గదులు. ఒక యోగిగా పుడితే, ఒక మంచి వ్యక్తి ఒక కుటుంబంలో పుడితే అటు 7 తరాలకి, ఇటు 7 తరాలకి కాబట్టి ఇటువంటి మహత్కార్యంలో మాకు భాగస్వాములు చేయనందుకు మరి మేషానికి, మీ మిగతా కలిపి సభ్యులందరికీ కూడా, అలాగే మా నారాయణరావు గారు పాలకొండలో మరి ఆయన చేసినవి అనేక దేవాలయ నిర్మాణమే. ఇతోధికంగా ఆయన హ్యాండ్ మంచిదంటే మాకు ఏ కార్యక్రమం అయినా సరే మేషాలనుకోండి అనేసి ఆయన చాలా ఏ కార్యక్రమాన్ని పెట్టమన్నా ఇమీడియట్లుగా ఆయన మేము వచ్చేసరికి భోజనం ఏంటి, టిఫిన్ ఏంటి, ఎంత ఒక కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా. అసలు నిన్న మేము చిన్న కార్యక్రమం నిమిత్తం ఎలా వెళ్ళాం, వాళ్ళ పాపానికి మేము ఇక్కడ బయలుదేరలేదు, ఆ తల్లి అక్కడ ఆహారాన్ని తయారు చేశారు రాజాములు, అక్కడ ఒక బ్యాంక్ ఆఫ్ సర్వీసెస్. ఆ పాప ఎంత వేగంగా అంటే మేము వెళ్ళేసరికి ఆహారాన్ని ఏర్పాటు. ఇది సంపాదించడం కష్టం. చాలా సంపాదించవచ్చు. ఆత్మీయత, అనుభూతి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవనంలో లభిస్తుంది. ఇదే ఆస్తి. మనం ఏది పట్టుకెళ్ళాం. మొదట లేదు, తొదక లేదు. చూడండి, బ్యామ్ ఎంత ఈజీగా చెప్పాడు. మొదట లేదు, తొదక లేదు, నడుము బట్టగట్ట నగుబాటు కాదట విశ్వదాభిరామ వినురవేమ. అది ఒక్కటి చాలు. తేలేదు, తీసుకెళ్ళాం. ఉన్నదంతా యాక్ట్ చేస్తున్నాం, నటిస్తున్నాం. ఎవరి స్టేషన్ వస్తే ఆ స్టేషన్లో మనం దిగుతున్నాం. సో ఇదంతా అద్భుతమైనటువంటి జీవన విధానం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత కాలాన్ని మీరు అందరూ విన్నందుకు ఇది థర్డ్ టైం. మీ అందరికీ పేరు